సో డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్ రిక్వైర్మెంట్. అవును, చూస్ చేసుకునే ఆప్షన్ ని బట్టి ప్రైసింగ్ అనేది డిపెండ్ అయ్యింది. వీటిలో ఏది బెస్ట్ అనేది కూడా ఒక్క మాట, ఇన్ని చెప్పినప్పుడు మనం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని చెప్పినప్పుడు ఏది బెస్ట్ అన్నప్పుడు మీరు ఇందాక మంచి మాట చెప్పారు, స్టూడెంట్ని బట్టే ఉంటుంది. కానీ మిత్స్ భ్రమలు కూడా, అంటే నాకు సూట్ కాకపోయినా కూడా అదే అనుకునే భ్రమలను తొలగించడం కోసం నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను ఇక్కడ. స్టేట్మెంట్ నెంబర్ 1, ఢిల్లీ అక్కర్లేదు, నీకు ఓపిక ఉంది, డబ్బులు ఉన్నాయి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే ఢిల్లీ వెళ్తానికి అభ్యంతరం లేదేమో తప్ప ఢిల్లీ వెళ్తేనే ఐఏఎస్ అనేది కాదు. అది భ్రమలు తొలగించాలనుకుంటే ఢిల్లీ అక్కర్లేదు. ఇకపోతే ఆఫ్లైన్లో కూడా ఇవాళ కోచింగ్ తీసుకోకుండా కూడా ఐఏఎస్ అవ్వచ్చు. అంటే ఒకవేళ వివిధ కారణాల వల్ల నీకు ఐఏఎస్ ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాదో ఢిల్లీయో వెళ్ళలేని పరిస్థితి ఉంటే, ఎవరుంటారండి సమాజంలో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు అనుకున్నప్పుడు నాకు 4 రంగాల వాళ్ళు కనిపించారండి. ఒకటి హౌస్ వైఫ్స్, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, వాళ్ళని వదిలేసి హైదరాబాదు ఢిల్లీ వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. 2 ఎంప్లాయీస్, చిన్న చిన్న ఎంప్లాయీస్, ఇప్పుడు కరీంనగర్లోనో కూకట్పల్లిలోనో లేకపోతే హైదరాబాద్లోనే లేకపోతే కనుక కాకినాడలోనో వరంగల్లోనో లేదా శ్రీకాకుళంలోనో అనంతపురంలోనో కడపలోనో కర్నూలులోనో ఒక బుజ్జి స్కూల్లో జాబ్ చేస్తూనో చిట్ ఫండ్స్లో పనిచేస్తూనో చిన్న చిన్న జాబులు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. దే కాంట్ లీవ్ క్విట్ ద జాబ్ అండ్ దే కాంట్ కమ్ టు హైదరాబాద్, వాళ్ళకి ఆన్లైన్. ఇక 3వది ఫినాన్షియల్లీ వీక్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండాలంటే నెలకి 10,000 అవుతుంది, ఢిల్లీ వెళ్ళాలంటేనేమో 20,000 అవుతుంది, ఫీజు కట్టాలంటేమో 2 లక్షలు అవుతుంది, తడిసి మోపిడి అవుతుంది, ఇంత నేను పెట్టుకోలేను అనుకునే ఫినాన్షియల్లీ వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ బెస్ట్ అండి. ఆన్లైన్లో కూడా మళ్ళీ నాన్ కార్పొరేట్ బెస్ట్ యాక్చువల్గా. అండ్ అలా కాదు మెంటరింగ్ చేసుకోవడం కూడా సరిపోతుంది, డబ్బు లేని వాళ్ళు, ఫినాన్షియల్లీ వీక్ ఉన్నవాళ్ళు. 4 ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు. ఓకే, సో దే కాంట్ కమ్ టు హైదరాబాద్. ఎక్కడో ఇంట్లో ఉండాలి, 2 కాళ్ళు లేవు పోలియో వల్ల, వాళ్ళు ఎలా వస్తారు? రాలేరు. వాళ్ళ మీద కూడా పేరెంట్స్ పాప వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. కొంతమంది విజువల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు, కొంతమంది లింబ్స్ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ అ వెరీ ఫార్చునేట్ థింగ్ యాక్చువల్గా. ఈవెన్ ఏ స్టూడెంట్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఐస్, ఈజ్ నాట్ ఎ విజువల్, ఈజ్ ఎ విజువల్లీ ఛాలెంజ్డ్, హీ కెన్ రైట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్, హీ కెన్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈవెన్ 2 చేతులు లేపనే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చండి, 2 కాళ్ళు లేపన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు వాడ. సో అందుకని అలాంటి వాళ్ళు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు దే కాంట్ కమ్ టు హైదరాబాద్, కాబట్టి ఆన్లైన్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సార్ రోడ్ మ్యాప్ ప్రకారంగా తీసుకుంటే మీరు చెప్పింది వాళ్ళు సెలెక్షన్ చేసుకునే ప్రాసెస్. అది కాకుండా ఫస్ట్ ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఇప్పుడు నాకు ఇంకోటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. అసలు గ్రూప్ 1లో ఏమొస్తాయి, గ్రూప్ 2లో ఏమొస్తాయి, గ్రూప్ 3, అసలు ఏ దాంట్లో ఈ ఎగ్జామ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏ ఎగ్జామ్ రాయాలి, ఐపీఎస్ రాయాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? ఇప్పుడు ఏంటంటేనండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అని ఒక 27 వరకు సర్వీసులు ఉంటాయండి. ఓకే, వాటిని ఆల్ ఇండియా సర్వీసులు ప్లస్ సెంట్రల్ సర్వీసెస్ అంటారు. ఓకే సార్. సెంట్రల్ సర్వీసెస్లో కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి అని ఉంటాయండి. ఓకే, వాటంటికి కలిపి ఒకటే ఎగ్జామ్. ఓకే, ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ కారణం చేతనైనా తక్కువ మార్కులు వస్తే తక్కువ ర్యాంకు, తక్కువ జాబ్. ఓకే, ఎక్కువ వస్తే ఐఏఎస్, అంతే. ఒకటే ఎగ్జామ్, ఒకటే ఎగ్జామ్. ఓకే, ఐఏఎస్ అవ్వాలి అంటే హైయెస్ట్ మార్కులు రావాలి, లోయెస్ట్ మార్కులు వస్తే లోయెస్ట్ సర్వీస్ వస్తుంది. ఓకే, టెక్నికల్గా హైయెస్ట్ లోయెస్ట్ అనే పదాలు వాడకూడదు, బట్ అవి రైట్. ఓకే, వాటి చార్ము వాటి రోల్స్ వేరు, వీటి చార్ము వీటి రోల్స్ వేరు. పేస్ అండ్ పెర్క్స్ ఒకటి అయి ఉంటుందేమో, అంత నాకు డీటెయిల్స్ తెలియదు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం మాట్లాడింది సివిల్ సర్వీస్ ఎగ్జామ్, యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి ఎగ్జామ్ రాస్తే ఐఏఎస్ అంటే మార్కులను బట్టి ఐఏఎస్, ఐపీఎస్ అనే దాన్ని డిఫైన్ అయి ఉంటుంది అంతే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఇంకా 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 ఏమిటి అని వస్తాయి. ఓకే, ఓకే. అది స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 అంటారు. ఓకే, తెలంగాణ స్టేట్ గ్రూప్ 1, ఆంధ్ర స్టేట్ గ్రూప్ 1, తమిళనాడుని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్టేట్ సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి సార్? అందులో డిప్యూటీ కలెక్టర్ అంటే ఆర్డీఓ అని అంటుంటాము, డిప్యూటీ కలెక్టర్. దాని కింద అనకూడదు, నెక్స్ట్ అన్న ఉద్దేశం. డిఎస్పి అని, ఆర్టీఓ,
సిటిఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, ఇట్లా వివిధ రకాలైన సర్వీసులన్నీ కలిపి స్టేట్ లెవెల్లో ఉంటాయి. ఇవి స్టేట్, అవి సెంట్రల్. ఎగ్జాక్ట్లీ, అన్ని కలిపి సివిల్ సర్వీసెస్ అంటారు. ఓకే, వీటిని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. ఓకే, అందరూ అంటారు కదా సార్, అంటే నార్మల్గా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తే చెట్ల కింద అక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా మంది స్టూడెంట్స్ కుర్చీలు వేసుకొని ప్రిపేర్ అవుతూనే ఉంటుంది. దేనికంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది చాలా మందికి ఒక డ్రీమ్, గవర్నమెంట్ జాబ్ రావాలి అని చెప్పేసి, అండ్ సివిల్ ఆస్పిరెంట్స్ అవ్వాలని, సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలని, కంట్రీకి సర్వ్ చేయాలని చెప్పేసి, ఇలా రకరకాల ఒక ఎయిమ్ డ్రీమ్ తోటి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే సార్ చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు 1 year 3 years మినిమం అన్నారు. 3 yearsలో వాడు 2 years చేస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, క్వాలిఫై కాలేదు, మళ్ళీ రాస్తాడు, క్వాలిఫై, అలా ఎన్నిసార్లు రాయొచ్చు సార్ ఎగ్జామ్? ఓసీ స్టూడెంట్స్కి 6 attempts, ఓకే, 21 years నుంచి 32 years వరకు ఎలిజిబిలిటీ. ఓకే, బీసీ స్టూడెంట్స్కి అయితే కనుక 9 attempts, ఓకే, 21 నుంచి 35 వరకు. ఓకే, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక అన్లిమిటెడ్ ఏజ్, అన్లిమిటెడ్ అటెంప్ట్స్. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అంటే అన్లిమిటెడ్ టెక్నికల్గా ఏజ్ బార్ అయిందో రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఏజ్ అనే పదం ఎలా వాడతారంటే అరౌండ్ 39-38 years వరకు ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ పదం వాడతారు. ఓకే, జనరల్ ప్యారలాన్స్ లో. ఓకే, ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.